హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో దోసకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఎక్కువగా మనం దోసకాయని పప్పులో వేసుకుంటాము. దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా పులుసుగా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ దోసకాయ పులుసు కోసం 2 దోసకాయల్ని ఇలా చెక్కుకొని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 టమాటా, 2 రెమ్మల కరివేపాకు, 2 చిన్న సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి దోసకాయ ముక్కల్ని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా దోసకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకొని ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత 1 గ్లాసున్నర వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి దోసకాయ ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యన ఇలా కలుపుకుంటూ దోసకాయ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. దోసకాయ ముక్క కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపును వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యన కలుపుకుంటూ నీళ్ళన్నీ ఎగిరే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ నీళ్ళన్నీ ఎగిరే వరకు ఎగరనివ్వాలి. ఇలా దగ్గరగా ఎగిరిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి దోసకాయ పులుసు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.